అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం మన చేతుల్లో కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పటి వరకు మనము కుష్టి వ్యాధి గురించి చర్చించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే కుష్టి వ్యాధి అంటే ఒక చర్మ వ్యాధి అని, దాని మీద మచ్చలు వస్తాయని, మచ్చలకి స్పర్శ ఉండదని, అలాగే అవి రాగి రంగులో ఉంటాయని చెప్పుకున్నాము. దాని తర్వాత సెకండ్ స్టెప్లో మనము పెరిఫరల్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పుకున్నాము. ఆ పెరిఫరల్ నర్వ్స్లో పోయిన ఎపిసోడ్లో అల్నార్ నర్వ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీడియన్ నర్వ్ గురించి ఈ యొక్క ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మీడియన్ నర్వ్ అంటే మీకు చెప్పాను కదండి. మీడియన్ నర్వ్ అంటే మన చెయ్యి మణికట్టుకి ఇక్కడ చివరి కింద భాగాన ఇట్లా కొద్దిగా ఇట్లా తడిమితే మీడియన్ నర్వ్ అనేది మనకి ఇక్కడ తగులుతూ ఉంటుంది. అయితే లెప్రసీ కేసెస్లో ఈ మీడియన్ నర్వ్ ఇన్వాల్వ్ అయితే, అది ఇన్ఫ్లమేషన్కి గురైతే ఏమవుతుంది? నేను అందరికీ ముందే చెప్పాను, ఈ పెరిఫరల్ నర్వ్స్ అనేవి లెప్రసీలో ఇన్వాల్వ్ అయ్యి డ్యామేజ్ అయితే అది మరి ముఖ్యంగా సెన్సరీ ఫంక్షన్ కోల్పోతుంది, మోటార్ ఫంక్షన్ కోల్పోతుంది, ఎటానమిక్ ఫంక్షన్ కోల్పోతుంది అని మీకు చెప్పాను. అలాగే ఈ మీడియన్ నర్వ్ కానీ డ్యామేజ్ అయితే మనకి ఎక్కడెక్కడ సెన్సేషన్ కోల్పోతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోయేటువంటి ఈ ఫిగర్స్లో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. అంటే ఈ ఫిగర్స్లో నేను మొట్టమొదటిగా చూపించేటువంటి ఈ ఫిగర్లో ఏదైతే బ్లూ షేడ్లో ఉందో అంతవరకు సెన్సేషన్ పోతుంది. మామూలు చర్మంగా ఉన్నటువంటిది ఇంతకు ముందే చెప్పుకున్నాం. అల్నార్ నర్వ్ వలన చిటికెన వ్రేలు వైపు, తర్వాత రింగ్ ఫింగర్ అంటే ఉంగరపుటి వేలు సగభాగం వరకు స్పర్శపోతుంది అని చెప్పుకున్నాం. అయితే ఈ మీడియన్ నర్వ్ కూడా దీంతో పాటు డ్యామేజ్ అయితే అరిచెయ్యి మొత్తము స్పర్శపోతుంది. అరిచెయ్యి మొత్తం అంటే ఏంటండి? ఇప్పుడు ఇక్కడ రింగ్ ఫింగర్లో మిగిలినటువంటి సగభాగము, మిడిల్ ఫింగరు, ఇండెక్స్ ఫింగరు, థంబ్ అంటే ఈ మూడు వేళ్ళు ప్లస్ ఈ 4వ వేలు సగభాగం వరకు స్పర్శ కోల్పోతుంది. ఈ స్పర్శ కోల్పోవటాన్ని మీకు ఇంకొక ఫిగర్స్లో కూడా మేము చూపిస్తూ ఉన్నామండి. ఒకసారి చూడండి. అయితే ఇది స్పర్శ కోల్పోవటం వల్ల కుష్టి వ్యాధిలో వచ్చేటువంటి నష్టాలు ఏమిటి? అల్నార్ నర్వు, మీడియన్ నర్వు రెండు డ్యామేజ్ అయితే అరచెయ్యి పూర్తిగా స్పర్శ కోల్పోతుంది. అంతేకాక ఈ బొట్టన వేలును చూసారండి, ఈ బొట్టన వేలు థంబ్ అంటారు. దీన్ని థంబ్ అంటారు. మనము ఉన్న 5 వేళ్ళు ఇలా మడుచుకుంటే బొట్టన వేలు మాత్రం వీటికి యాంటీ క్లాక్ వైజ్లో ఇట్లా ముడుచుకుంటుంది. ఎప్పుడైతే ఈ మీడియన్ నర్వ్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఈ థంబ్ అనేది ఇట్లా ముడుచుకోవటం అనేది పోతుంది. అంతేకాకుండా మిగిలిన వేళ్లతో ఇది ఇట్లా టచ్ అయ్యే పరిస్థితి నుంచి కోల్పోతుంది. అంటే ఈ మీడియన్ నర్వ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యిందో ఈ థంబ్ అనేది ఇట్లాగే ఉండిపోతుంది, ఇట్లా రాదనమాట. అంటే మూమెంట్ కోల్పోతుంది. అంటే టోటల్గా ఏమవుతుంది? ఈ థంబు మిగిలిన ఈ 4 వేళ్ళు కోల్పోతే ఏదైనా ఒక వస్తువు పట్టుకోవాలనుకుంటే గ్రిప్ మనం కోల్పోవటం అన్నమాట. అంటే ఫస్ట్ ఒక వస్తువుని మనం పట్టుకోలేము, ఆ గ్రిప్ అనేది కోల్పోతుంది. అంతేకాక ఇక్కడ ఎటు స్పర్శ లేదు కాబట్టి ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఏదో ఒకటి తగులుతుంది. నీకు తెలియకుండానే ఎక్కడో చోట వేడి పట్టుకుంటావు. అప్పుడు అక్కడ అరిచేతిలో పుండ్లు అవుతాయి. అరిచేతిలో కానీ పుండ్లు అయితే, స్పర్శ లేని చోట అరిచేతిలో పుండ్లు అయితే ఆ పుండు అంటే ఆ అల్సరు మానటానికి చాలా కాలం టైం పడుతుంది. అందుకే ఇక్కడ అరిచేతులు, అరికాళ్ళు చాలా జాగ్రత్తగా కుష్టి వ్యాధిగ్రస్తులు ఉంచుకోవాలి. ఒకవేళ అరిచేతులే కోల్పోయినాయి అనుకో, ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు నువ్వు అన్నం కూడా తినలేవు. అరిచేతులు స్పర్శ కోల్పోతే ఈ 5 వేళ్ళ మూమెంట్స్ పోతాయి, గ్రిప్పు పోతాయి, అన్నపు మొత్తం చేతిలో నిలవదు. అందువలన ఈ యొక్క
ఈ మీడియన్ నర్వ్ డ్యామేజ్ అయితే వచ్చే నష్టాలని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా అల్నార్ నర్వు, మీడియన్ నర్వు 2 కోల్పోతే అరిచెయ్యి వరకే, అంటే చేతి లోపలి భాగం అరిచెయ్యి వరకే స్పర్శ పోతుంది. వీటి యొక్క మజిల్స్ యొక్క మూమెంట్ కూడా పోతుంది అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ప్రజలందరికీ నేను చెప్పేది ఏమిటంటే, కుష్టి వ్యాధిని మచ్చల రూపంలో ఉండగానే దానిని మీరు సమూలంగా నాశనం చేయాలి. మచ్చల రూపంగా ఉండగానే దాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ఏం చేయాలి? ఈ కుష్టి వ్యాధి గురించి గ్రౌండ్ పీపుల్ నుంచి, అంటే ఒక చదువు లేని మామూలు సహజమైన మనిషి నుంచి అత్యధికమైన చదువుకున్న వారందరి వరకు కూడా ఈ యొక్క మెసేజ్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అందువలన దయచేసి ఈ వీడియో చూసి ఈరోజు ఈ మీడియన్ నర్వ్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది, ఈ మీడియన్ నర్వ్ డ్యామేజ్ అవ్వటం వలన వచ్చే నష్టాలు ఏమిటో తెలుసుకున్నాము. మరి ఈ వీడియోలన్నింటినీ ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అనుమానం ఉండేవాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇంకా దీన్ని ఇంకా వైరల్ చేసి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా కుష్టి వ్యాధి అంటే ఏంటో తెలియచేసి ప్రారంభ దశలోనే దాని యొక్క మూలాలను పీకివేసి ప్రజలందరినీ సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నానండి. అందువలన దయచేసి ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందువలన అందరూ కూడా ఇది నాకెందుకులే అని అనుకోకుండా దీన్ని ఒక ఘోరమైనటువంటి ఒక పరిస్థితిగా పరిగణించాలి. కారణం ఏమిటంటే, కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని ఈరోజు సొసైటీలో ఎలా చూస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అందువలన అందరూ కూడా ఈ యొక్క వీడియోలన్నింటినీ చూసి 10 మందికి చెప్పి కుష్టి వ్యాధి రహిత భారతదేశముగా మన దేశాన్ని ఉంచాలని కోరుతూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.